మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ. నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ? అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా? కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది, కాని కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ. నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం. అన్ని కర్మలు కార్యాలే, కాని అన్ని కార్యాలు కర్మలు కావు. కర్మ అనే కార్యమేమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది. మనిషి ఎప్పుడూ సుఖానికై, సంపదకై, ప్రశంసకై ఆశించి కనుక ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడవుతాడు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మయోగం అంటారు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు. ఈ కారణంగానే మనిషి మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తుంది. వాస్తవానికి మనిషిని ఏ కర్మ బంధించదు, ఆ కర్మకు తోడైన ఆశలే వానిని బంధిస్తాయి.